ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. 2026 సంవత్సరం విశాఖ నక్షత్రం వారికి స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించడానికి ధైర్యం మరియు శక్తిని అందించేదిగా ఉంటుంది. ఈ నక్షత్రానికి అధిపతి బృహస్పతి మరియు దేవతలు ఇంద్రుడు, అగ్ని కావున ఈ సంవత్సరం మీరు మీ ప్రయత్నాలలో అధికారం, శక్తి మరియు దైవిక మార్గదర్శకత్వం పొందుతారు. గురువు యొక్క శుభ ప్రభావం మరియు ఇతర గ్రహాల సంచారం కారణంగా ఈ సంవత్సరం మీరు వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితంలో ముందుకు దూసుకుపోతారు. ముఖ్యంగా సంవత్సరం ద్వితీయార్థంలో అదృష్టం కలిసొస్తుంది. మీ నక్షత్రాధిపతి గురువు సంచారం ఈ సంవత్సరం మీ ఆర్థిక స్థితి మరియు బంధుత్వాలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. శని మీ జీవితంలో క్రమశిక్షణ మరియు నిబద్ధతను పెంచుతాడు. శ్రమకు తగిన స్థిరమైన ఫలితాలు లభిస్తాయి. రాహువు మరియు కేతువుల సంచారం ఆకస్మిక మార్పులకు మరియు ఆధ్యాత్మిక అన్వేషణకు దోహదం చేస్తుంది. విశాఖ నక్షత్రం వారికి 2026 వృత్తిపరంగా ఉన్నతి, కీర్తి మరియు అధికారం లభించే సంవత్సరం. మీ పనితీరుకు మరియు నాయకత్వ లక్షణాలకు గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల చాలా వరకు ఖాయం. ఉన్నత స్థానంలో ఉన్నవారికి మీ అధికారం మరియు ప్రభావం పెరుగుతుంది. అయితే ఈ అధికారాన్ని ఉపయోగించేటప్పుడు అహంకారం లేకుండా వ్యవహరించడం ముఖ్యం. న్యాయం, పరిపాలన మరియు బోధన రంగాలలో ఉన్నవారికి అద్భుతమైన సమయం. వ్యాపారంలో ఉన్నవారు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి లేదా వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రణాళికలు వేస్తారు. మీ సంభాషణ సామర్థ్యం మరియు నమ్మకం కారణంగా కొత్త క్లయింట్లను ఆకర్షించగలుగుతారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఈ సంవత్సరం మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలమైన సంవత్సరం. మీ ఆదాయం స్థిరంగా పెరుగుతుంది. పాత ఆస్తుల నుండి లేదా ఊహించని మూలాల నుండి ధనలాభం ఉంటుంది. మీరు గతంలో చేసిన మంచి కర్మల ఫలితంగా ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది. నక్షత్రాధిపతి గురువు కావడం వలన విద్య, సాంకేతికత లేదా ధార్మిక సంస్థలలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలం. స్థిరాస్తికి సంబంధించిన పనులు ఆలస్యమైన చివరికి మంచి లాభాన్ని ఇస్తాయి. రిస్క్ తీసుకునే ముందు నిపుణుల సలహా తప్పనిసరి. గతంలో ఇతరులకు ఇచ్చిన పెద్ద మొత్తంలో డబ్బు తిరిగి రావడానికి అవకాశం ఉంది. అయితే మీరు దానికోసం కొంత న్యాయ పోరాటం చేయవలసి రావచ్చు. వ్యక్తిగత జీవితంలో సంతోషం, సామరస్యం మరియు నిబద్ధత కనిపిస్తాయి. ప్రేమ వ్యవహారాలలో పరిణతి మరియు విశ్వాసం పెరుగుతాయి. భాగస్వామితో మీ బంధం మరింత బలంగా మారుతుంది. వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈ సంవత్సరం కొత్త బంధాలను ప్రారంభించే వారికి స్థిరమైన సంబంధాలు ఏర్పడతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. మీ పిల్లల నుండి శుభవార్తలు అందుకుంటారు. కుటుంబ పెద్దలతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. గురువు ప్రభావం వలన ఇంటి వాతావరణం ఆధ్యాత్మికంగా మరియు ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం చాలా వరకు స్థిరంగా ఉంటుంది. అయినప్పటికీ జీర్ణ వ్యవస్థ మరియు కాలేయం సంబంధిత సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. క్రమం తప్పకుండా గురువుకు సంబంధించిన పసుపు రంగు ఆహారాన్ని తీసుకోవడం మంచిది. మీరు 2026లో పూర్తి విజయాన్ని సాధించడానికి ఇప్పుడు తెలిపే జాగ్రత్తలు తప్పక పాటించాలి. అధికారం మరియు విజయాలు వచ్చినప్పుడు అహంకారాన్ని పెంచుకోకుండా ఉండాలి. మీ చుట్టూ ఉన్న వారిని గౌరవించడం వలన మరింత కీర్తి లభిస్తుంది. కుజుడి ప్రభావం కొంతవరకు ఆవేశాన్ని పెంచవచ్చు. ముఖ్యంగా మాట తీరులో సమతుల్యత పాటించండి. గురువారం రోజున దత్తాత్రేయుడిని లేదా విష్ణుమూర్తిని ఆరాధించడం చాలా శుభకరం. గురువు అనుగ్రహం కోసం పసుపు రంగు వస్త్రాలు ధరించండి లేదా శనగలు దానం చేయండి. ప్రతిరోజు ఆదిత్య హృదయం పఠించడం ద్వారా శక్తి మరియు ఆరోగ్యం లభిస్తాయి. విశాఖ నక్షత్రం వారికి 2026 సంవత్సరం ఆశయ సిద్ధి, ఆర్థిక బలం మరియు వృత్తిపరమైన ఉన్నతిని తెచ్చే సంవత్సరం. గురువుపై విశ్వాసం మరియు ధైర్యంతో ముందుకు సాగితే ఎదురయ్యే ప్రతి సవాలును విజయంగా మార్చుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.